కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. సో వాపు తగ్గుతుందని వాళ్ళు ఏదో ఆకు కడతారు సాధారణంగా కొంతమంది. సో దాంతో విపరీతమైన పుండ్లు అవ్వడం, దాంతో ఇన్ఫెక్షన్ స్టార్ట్ కావడం మొదలవుతుంది. లేదా కొంతమంది జెండు బాంబు పూయడము, లేదా విపరీతంగా వేరే బాములు పూయడము, సో ఆయిల్స్ పూయడము. సో మీ దృష్టికి వచ్చేటి ఎక్కువ మంది చేసేటి, సో అంటే ఈ నాటు పనులతోని అంటే ఇన్ఫెక్షన్స్ గురయ్యేటి ఏంటి, మనం అవగాహన కల్పించడానికి చెప్తాను. ఓకే, ఒకటి కామన్గా చేసేది, ఓకే నాకు కాళ్ళ ఆన్ ఉందండి, ఇంట్లో ఊరికే కూర్చున్నాను, బ్లేడ్ తీసుకున్నాను, నేనే కోసేసాను. డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు కామన్గా చూస్తాం. ఎందుకు చేశారు? నాకు ఎలాగో స్పర్శ లేదు కదా, నాకు నొప్పి తెలియదు ఆయనకి. సో బ్లేడ్ తీసుకొని రోజు కొంచెం 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 చెక్కుతూ ఉంటారు. ఆ బ్లేడ్ స్టెరైలా అన్స్టెరైలా ఎలాంటి కండిషన్స్లో చేస్తున్నాం వాళ్ళకి సంబంధం లేదు. స్పర్శ లేదు కదా, తెలియదు, నొప్పి తెలియదు. సో నొప్పి ఉంటే ఎవరు మన చెయ్యో కాలో కోసుకోవడానికి ఆలోచిస్తాం. సో ఇది చాలా కామన్గా చూసేది. ఇంకొకటి నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు ఏముందిలే ఊరికే కూర్చున్నాను కదా అని పీకేశాను. ఆర్ స్కిన్ క్రాక్స్ వచ్చినప్పుడు ఇలాగే ఊరికే కూర్చున్నాను పీకేశాను. ఇవి డయాబెటిక్ ఫుట్లో కామన్గా చూసేవి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం, ఆనలు వచ్చాయి, లేకపోతే చిన్న ఇన్ఫెక్షనే కదా పసుపు పెట్టాను, లేకపోతే జిల్లేడు ఆకులు పెట్టాను, లేకపోతే వేడి నీళ్ళు పెట్టాను. సో వేడి నీళ్ళు పెట్టిన సెన్స్ లేదు వాళ్ళకి. కాళ్ళు నొప్పి ఉందని పెట్టేశారు, వేడి నీళ్ళల్లో కాళ్ళు పెడతారు, తీసేసరికి ఇంత బొబ్బలు వచ్చుంటాయి కాళ్ళ మీద. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.